ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ కూడా ఈ యొక్క సమయంలో, ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో మరి పాలు పొందడానికై సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క సంఘ కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లోనే నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి క్రమం తప్పకుండా మరి ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము ఈ యొక్క సంఘ కార్యక్రమాలను మరి ఆన్లైన్లో పాలు పొందుతున్నటువంటి మిమ్మును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి క్రమం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పొందడం ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదములను మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. మరి ఈ దినము కూడా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనను మనము ఆన్లైన్లోనే జరిగించుకొనడానికి సిద్ధపడదాం. మరి మీరందరూ కూడా మరి మీ యొక్క కార్యకలాపాలను మరి ప్రక్కన పెట్టి కొద్ది నిమిషాలు మనం అందరం కలిసి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును గణపరచడానికి సిద్ధపడదాం. మరి సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మరి యొక్క ఆరాధనలో మరి దేవుని నామమును మహిమపరిచే విధంగా మరి కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని కనపరచుదాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. మన దేశంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరాధనను మీరు చివరి వరకు కూడా మరి ఏమాత్రం కూడా తప్పిపోకుండా పాలు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేయుచు ఉన్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మా సహాయకుడా, మా తండ్రి, నీకే వందనాలు, వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ యొక్క రెక్కల నీడలో గడిచిన కాలమంతయు కూడా మమ్మల్ని అందరినీ సజీవులుగా కాచి కాపాడి ఆరోగ్యంతో క్షేమముతో నిలవబెట్టినటువంటి మా తండ్రి, నీకే వందనాలు చెల్లించుచూ ఉన్నాం. మరొక అద్భుతమైనటువంటి సమయం దేవా, యొక్క ఆదివారపు పునరుద్ధాన ఆరాధనలో మేమందరమును కూడా పాలు పొందడానికి ఈ యొక్క ఆన్లైన్ వేదికగా మేమందరమును నిన్ను స్తుతించడానికి ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రస్తుతము నాయన మేము ఎదుర్కొనుచున్నటువంటి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో ప్రభువా నాయన, నీ కృపను బట్టి నీవు మమ్మల్ని ఆదరించుచున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరుస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. ప్రభు నాయన యొక్క ఆరాధనను ప్రభువా మా ప్రియులు వారి వారి గృహాల చెంత ఉండి పాలు పొందుతూ ఉండగా నీ యొక్క సహాయమును, నీ కృపను వారికి సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క మహిమ ప్రభావములతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపమని అడుగుచున్నాము తండ్రి. ప్రభు నాయన, వారు మోకరించిన చోట ప్రభువా మా ప్రియుల యొక్క ప్రార్థనను ఏకీభవిస్తున్నటువంటి చోట నీ యొక్క పరలోక సన్నిధిని వారు అనుభవించుదురుగాక. నీ యొక్క బలముతో వారు నింపబడుదురుగాక. ప్రభు నాయన, ఈ యొక్క ఆరాధనలో పాలు పొందడం ద్వారా గొప్ప ఆశీర్వాదములను, మేలులను రాబోతున్న దినములలో మేము చూచున్నట్లుగా నీ యొక్క మార్గమును మా ఎదుట సరళము చేయమని కొన్ని పాటల ద్వారా నీ నామమును స్తుతించడానికి మరి కొద్దిసేపు నీ యొక్క వాక్యమును మేము ధ్యానించడానికి
నీ కృపను మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి ఆటంకాలను దూరపరచమని వేడుకొనుచున్నాం. యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. కొలిచితివే ఆకాశ గగనాలలో, నీ జ్ఞానతో కొలిచితివే. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. ఆగాధ సంద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, ఆగాధ సంద్రాలను నీవే ఎల్లలు వేసితివే. జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం,
చాటేదా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నిత్యము నే పాడెదా, నా ప్రభునే కొనియాడెదా. నిత్యము నే పాడెదా, నా ప్రభునే కొనియాడెదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. ఇరుకులో ఏ బంధులో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఏ బంధులో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నీ కృపను గూర్చి నే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. వాగ్దానమై నా కొరకే ఉదయించి
బలియాగమై నన్ను విడిపించిన వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చి నే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చి నే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పువై ఓదార్పువై నన్ను ఆదరించిన మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పువై ఓదార్పువై నన్ను ఆదరించిన నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చి నే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చి నే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నిత్యము నే పాడేదా నా ప్రభునే కొనియాడేదా నిత్యము నే పాడేదా నా ప్రభునే కొనియాడేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా ప్రభావము చెల్లించేదా ప్రభావము చెల్లించేదా హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇంతవరకు చక్కని పాటల ద్వారా ప్రభు నామాన్ని స్తుతించి గణపరిచి ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు సంకీర్తనలో నుండి 144వ కీర్తనను మనము చదువుకుందాం. ఈ కీర్తనలో ఉన్నటువంటి 15 చరణాలను కూడా ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు. యెహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము. దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను.
నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయుచున్నవి. ఇటు స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖన భాగము మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ఈ సమయంలో మనమందరం కూడా కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని ఆరాధించుదాం. మీరున్నటువంటి స్థలములో మరి కొద్దిసేపు ప్రభు యొక్క నామాన్ని ఘనపరచడానికి మరి యొక్క మీ మనస్సును సంపూర్ణముగా మరి ప్రభు వైపునకు త్రిప్పుకొనాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేయుచు ఉన్నాను. సమయంలో మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మీరున్నటువంటి స్థలములో పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క నామమును మనమందరం కూడా ఘనపరచున్నట్లుగా మన హృదయాలు తెరిచి ప్రభు నామాన్ని ఆరాధించుదాం. బైబిల్ చెప్తుంది, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. మరి మనకివ్వబడినటువంటి ఒక అద్భుతమైన ఆధిక్యత ఏమిటా ఆధిక్యత? సజీవులే కదా నిన్ను స్తుతించగలరు. ప్రభువా, నిన్ను స్తుతించడానికే కదా మేము సజీవులుగా నిలవబెట్టావు. మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా, మాకంటే ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారి కంటే మేము గొప్పవారము కాము. అయినప్పటికీ నీ కృపచేత మమ్మలను ఆదరిస్తూ ఉన్నావు, నీ కృపచేత మమ్మలను భద్రపరుస్తూ ఉన్నావు. దేవా, నీకు వందనాలు. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి రెక్కల నీడలో మాకు ఆశ్రయమునిచ్చుచున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ కూడా మన చేతులెత్తి స్తోత్రాలు చెల్లిందాం ఆయనకు. ఆయన పరిశుద్ధమైనటువంటి నామమునకు మనం అందరం కలిసి స్తోత్రాలు చెల్లిందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి బలమైనటువంటి స్వరముతో బలమైనటువంటి దేవునికి బలముగా మనం ఆయనకు స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మన దేవుని బలముగా గణపరచుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవునికి, బలమైనటువంటి దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి బలమైనటువంటి స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మలను కాచి కాపాడుచున్నటువంటి మా దేవ, మా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా, ఆరాధనా, స్తుతి, ఆరాధనా, ఆరాధనా. అందరూ కలిసి ఆరాధనా, ఆరాధనా, స్తుతి, ఆరాధనా, ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్,
ఆసక్తితో ప్రేమించేదన్. చప్పలు కొడుతూ అధికముగా పూర్ణ మనసుతో ఆరాధింతున్ ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. అందరూ స్వరమెత్తి హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనాలయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. హల్లెలూయా. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. ఆమేన్. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే. అయ్యా భయంకరమైన బలహీనతను స్వస్థపరిచావు తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. వందనమయ్యా తండ్రి. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. ఆదుకున్నావే నన్ను వందనాలయ్యా. నీకు వందనాలయ్యా. స్తోత్రం వందనాలయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. హల్లెలూయా. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. ఆమేన్. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్.
ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని బలముగా గణపరచుదాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీకు వందనాలు 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 ప్రభువా. నీ పరిశుద్ధమైనటువంటి నామమును ప్రభువా ఈ దినమును ఈ విధంగా సన్నతించడానికి మాకు నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు 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 స్తోత్రములు దేవా. హల్లెలూయా 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 ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా ఆమేన్. మనందరి చేతులు ప్రభావిద్దాం. ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా వందనాలు యేసయ్యా. స్తోత్రాలు తండ్రి. పునరుద్ధానుడా నీకు స్తోత్రములు. బలమైన మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు. నీ నామమునకే వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రతి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా నీకు వందనాలు ప్రభువా. ప్రభువా మమ్మల్ని ప్రేమించి మీ యొక్క కృప చూపి మీ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ప్రభువా యేసయ్య ఈ యొక్క వీడియో ద్వారా ఎంతమంది చూస్తున్నారో వారి అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రభా పాడే పాటలను మీకు కృపించి ఆశీర్వదించండి నీకు వందనాలు ప్రభా. ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా యొక్క స్తుతి ఆరాధన అంతా కూడా మీ చిత్తానుసారంగా మీ చేతుల మీదగా జరిగించిన నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. థ్యాంక్ యూ మై ఫాదర్. నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఆత్మతో మీరు మాట్లాడండి ప్రభా. మాకు దైవ వాక్యం దయచేయండి. దైవ ధ్యానంలో మేము వెళ్ళుచున్నాము. మీకు మీ యొక్క కృప చూపని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ప్రార్థనలో ఎవరైతే పాలు పొందుతున్నారో వారందరి మీదకి యేసు నామములో యేసు క్రీస్తు పరిశుద్ధ ఆశీర్వాదం వచ్చును గాక. వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. వారి కుటుంబంలో ఉన్న రోగాలన్నీ కూడా యేసు నామములో బంధింపబడును గాక. మీకే మహిమ చెల్లిస్తున్నాము డాడీ. ప్రభా బలపరచండి ప్రభా. యొక్క కోవిడ్-19 మహమ్మారిని ప్రభా ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రభా. ప్రభా దేశమంతా కూడా అల్లకుల్లారంగా ఉంది ప్రభా ఈ యొక్క వైరస్ తో ప్రభా. ఈ యొక్క కోవిడ్-19 విజృంభిస్తున్నప్పటికీ కూడా మీరు ఈ యొక్క అవకాశం దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభా ఎంతో మంది ఈ యొక్క అవకాశం లేక మరణించిన వారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా నీకు స్తోత్రాలు. వారి కుటుంబానికి ఓదార్పు దయచేయండి. వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి దేవా. ఈ యొక్క ప్రార్థనలో పాల్పొంది ప్రతి ఒక్కరిని దీవించి మా యొక్క వాక్యము మా కొరకు మీరు సిద్ధపరిచిన వాక్యోపదేశం మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రార్థనలో తప్పులు పొరపాట్లు క్షమించమని మీకే మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా ఈ యొక్క స్తుతి ఆరాధనలో పాలు పొంది దేవుని యొక్క మహిమను మనం అనుభవించడానికి
పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడ్డానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి సమయంలో మరి యొక్క ఆరాధనలో పాలు పొందుచున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు నామమున నేను శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క దినాలలో మరి మన గృహాలకే పరిమితమైనప్పటికీ మరి దేవుని నామమును మన గృహాల వద్దనే ఉండి ఆరాధన చేయడానికి మరి ప్రభువు చక్కటి అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి యొక్క అవకాశాన్ని సంపూర్ణంగా మనం సద్వినియోగం చేసుకుందాం. మరలా మనం అందరము ముఖాముఖిగా కలిసి దేవుని సంఘములో, దేవుని మందిరములో మనం ఆరాధన చేసే వరకును ఎవరు కూడా మరి భక్తిని విడిచిపెట్టకుండా, ప్రార్థన విడిచిపెట్టకుండా అనుదినపు దైవ ధ్యానములో మనము నిలవడానికి, నిలిచి ఉండడానికి మనం సిద్ధపడదాం. మరి మన యొక్క సహవాసములో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి స్తుతి ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 7:30 నుండి విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. మరి యొక్క ప్రార్థనలలో, ఈ యొక్క ఆరాధనలలో మరి మీరందరూ కూడా మరి గృహాల వద్దనే ఉండి మరి పాలు పొందాలని నేను మనవి చేస్తున్నాను. మరి యొక్క కార్యక్రమాలు మరి మన పరిసరాలలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం మరి ఫోన్ కాల్ ద్వారా మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మీరు ఫోన్ చేయడం ద్వారా, మిమ్మల్ని కాన్ఫరెన్స్లో కలపడం ద్వారా ఈ యొక్క అనుదిన ప్రార్థనలలో, కార్యక్రమాల్లో మీరు పాలు పొంది దైవ ఆశీర్వాదములను పొందుకొనగలరని ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి మన సహవాసంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు, అదేవిధంగా మరి దేవుని యొక్క నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి కొరకు, అలాగే రక్షణ పొందలేనటువంటి వారి కొరకు, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, ప్రతి మండలము, ప్రతి గ్రామమును జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అనుదినము కూడా ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనలలో దేవుని యొక్క సన్నిధిలో మనము కొనసాగిపోదాం. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించడానికి సిద్ధపడదాం. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యము మీద మనస్సునుంచాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈనాటి మన వాక్య అంశము, మనము గురి యొద్దకే పరిగెత్తేవారిగా ఉండాలి. అనగా ఈ యొక్క భక్తి జీవితము ప్రారంభించబడిన నాటి నుండి ఏమాత్రం కూడా మనము ఈ లోకము వైపునకు చూడకుండా, లోకాశల వైపునకు మనము ఆకర్షించబడకుండా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2-3 వచనాలను మనం చూస్తే, ఈ పరుగు పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి అంటే మనము మన విశ్వాసకర్త అయినటువంటి క్రీస్తును మనము చూడాలని, ఆయనను చూస్తూనే మనము గమ్యము చేరేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, మన జీవితంలో చాలా పర్యాయములు మనము దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ కార్యముల చేత మనము నింపబడుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు ఇంకా బలమైనటువంటి సేవ చేయాలని, దేవుని కొరకు ప్రాణాలు
పనంగా పెట్టయినా సరే నిలవబడాలని చాలా ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు శ్రమల చేతనో, వేదన చేతనో, లేకపోతే లోకాశల చేతనో మనము వెళ్ళవలసినటువంటి ఆ గమ్యానికి చేరకుండా ఆటంకపరచబడుతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క అంశాన్ని ఈరోజు దేవుడు మనకెందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, నేను క్రీస్తుతోనే ఉంటాను, నేను క్రీస్తు కొరకే జీవిస్తాను అని మన జీవితాన్ని ప్రారంభించాం. రక్షణ పొందినటువంటి దినము నుండి, అనగా బాప్తిస్మము పొంది యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి చావైనా బ్రతుకైనా ప్రభు కొరకే నిలబడతాను అని ఆలోచనతో ప్రారంభించినటువంటి ఒక భక్తి జీవితము కడ వరకు కొనసాగాలి. భక్తుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించితిని. మన ఎదుట ఉన్నటువంటి ఈ యొక్క ప్రయాణాన్ని మనము ముగించాలి. ఆ ప్రయాణాన్ని మనము ఏమాత్రం కూడా మధ్యలో ఆపకూడదు, వెనుతిరిగి వెనుకకు వెళ్ళేవారుగా ఉండకూడదు. ఈ యొక్క సందర్భాన్ని గూర్చి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. బైబిల్లో ఒక సందర్భము, ఆదికాండము 19వ చూడండి, బైబిల్ గ్రంథములో నుండి 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయములో ఇక్కడ మనకు ఒక సందర్భము కనిపిస్తూ ఉంది. ఏమిటా సందర్భం అంటే, అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు, అతని పేరు లోతు. ఇతడు తండ్రిని పోగొట్టుకున్నాడు. అయితే అబ్రహామే అతనిని చేరదీసి దేవుడు అతనితో చెప్పాడు, నీ దేశము నుండి బయలుదేరి నీవు నివాసించేటువంటి నీ నివాస స్థలం నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము తనకు కలిగినదంతా తీసుకువెళ్ళాడు. అలాగే తన తమ్ముడు కుమారుడిని, అనగా తండ్రిని పోగొట్టుకుని మరి దుఃఖములో ఉన్నటువంటి ఆ లోతును కూడా అబ్రహాము కూడా తీసుకువెళ్ళిపోయాడు. అతనికి కూడా కొంత ఆస్తినిచ్చాడు. అబ్రహాముతో పాటుగా అతడు కూడా అభివృద్ధి చెందుతున్నాడు. అతడు కూడా విస్తారమైనటువంటి పశు సంపద కలిగి ఉన్నాడు. అయితే ఇద్దరి ఆస్తి అత్యధికంగా ఉండడం వలన వారు కలిసి జీవించడానికి అక్కడ అవకాశం లేదు. అప్పుడు అబ్రహాము, లోతు ఇద్దరు కూడా వేరైపోయారు. అబ్రహాము పెద్దవాడు కాబట్టి అతడే లోతుకు ఒక ఆఫర్ ఇచ్చాడు, నీవు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళ్తాను, నీవు తూర్పు తట్టు వెళితే నేను పడమటి తట్టు వెళ్తాను, నీకు ఏ ప్రాంతం కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి చూశాడు ఒక ప్రాంతాన్ని. ఆ ప్రాంతము చాలా అద్భుతంగా కనిపించింది, చాలా అద్భుతంగా ఉంది. అది ఎలా ఉన్నదంటే దేవుని తోట వలెనే. దేవుని తోట ఎంత అద్భుతంగా, ఎంత చూడముచ్చటగా, ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుందో అలాంటి వాతావరణమే అక్కడ ఉన్నట్లుగా లోతు కంటికి కనిపించింది. అప్పుడు లోతు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకే ఆ ప్రాంతం ఏంటి అంటే సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ పట్టణాల ప్రాంతాన్ని లోతు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే లోతు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరేగా ఉంది. అతడు దూరము నుండి చూచినటువంటి ఆ పరిస్థితి వేరు, దూరము నుండి చూచినటువంటి
పరిస్థితి వేరు, అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి వేరేగా ఉంది. అంటే దూరం నుండి చూసిన దానికి అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనించిన దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పుడు లోతు భయపడ్డాడు ఆ పట్టణాలలో ఉండడానికి. అంటే అంత దుర్మార్గులు అన్నమాట. వారు దేవుని దృష్టికి బహు పాపులుగా ఉన్నారు. అలాంటి సమయంలో లోతు ఆ ప్రాంతంలో ఉండడానికి భయపడి ఆ సొదొమ గొమొర ఆ పట్టణాల పొలిమేరను అతడు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య ఉంది, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ విధంగా 4 కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ సొదొమ గొమొర పట్టణాలు, ఆ పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించడం వలన దేవుని దృష్టికి బహు పాపులుగా వారు జీవించుట చేత దేవుడు వారిని శిక్షించదలిచాడు. లోతు అక్కడికి వెళ్ళేసరికి ఆ పట్టణస్థులు బహు దుర్మార్గులుగా ఉన్నారు. దేవుడు తన ఉగ్రతను వారి మీదకి పంపించాలని నిర్ణయించాడు. ఆ ఉగ్రత ఆకాశము నుండి అగ్నిగంధకాలను కురిపించి ఆ పట్టణాలను నాశనం చేయడం. అయితే ఆ పట్టణాలను నాశనము చేసేటువంటి ఆ సమయంలో దీనికి ముందు కొంచెం నేపథ్యం జరిగింది. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, ఇదిగో నేను ఇలాగా ఈ పని చేస్తున్నాను, అనగా సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేస్తున్నాను అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి అబ్రహాము తన తమ్ముడు కుమారుని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా ప్రభువా, నా తమ్ముడు కుమారుడు లోతు ఆ పట్టణాల దగ్గరే నివాసం ఉంటున్నాడు, దయచేసి ఆ కుమారుణ్ణి కాపాడమని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, మరి తన భక్తుడైనటువంటి అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను బట్టి బైబిల్ చెప్తుంది దేవుడు లోతును తప్పించెను అని బైబిల్లో వ్రాయబడుతూ ఉంది. ఒకసారి చూడగలరా? ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను బట్టి బైబిల్ చెప్తుంది దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, అంటే అబ్రహామును బట్టి ఆ సొదొమ గొమొర పట్టణ ప్రాంతాలలో నివాసం ఉంటున్నటువంటి లోతును అతని కుటుంబాన్ని ఆ నాశనములో నుండి తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా తప్పించాడు? ఆ సందర్భము మనకు ఆ యొక్క 19వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా మరి ప్రభు తప్పించాడు ఆ యొక్క సందర్భము మనకు 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క సందర్భంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 19వ అధ్యాయంలో ఏ విధంగా దేవుడు ఆ లోతు కుటుంబాన్ని కాపాడాడు. దేవుడు తన దూతలను పంపించాడు. వారు తిన్నగా లోతు దగ్గరికి వెళ్ళారు. లోతు దగ్గరికి వెళ్ళి అసలు విషయాన్ని వారు చెప్పారు. ఇదిగో ఈ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాం, మరి నీవు నీ కుటుంబము త్వరగా ఈ ప్రాంతము నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు అప్పటికే తన కుమార్తెలకు ఆ ప్రాంతంలో ఉన్న వారితో ఆ వివాహ సంబంధాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. లోతు ఎవరినైతే తనకు అల్లుళ్ళుగా ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగా ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మనం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు లోతు చెప్పిన మాటలు వాళ్ళకి చాలా ఎగతాళిగా అనిపించాయి. ఇక వారు రారు అని నిర్ణయించుకున్నటువంటి లోతు తన ఇంటికి వచ్చేసాడు. అయితే వాళ్ళు ఇంకా తడువు చేస్తున్నారు. అంటే ఆ సామాను సర్దడం, ఈ సామాను సర్దడం, ఇంకా వారు ఆలస్యం చేస్తూ ఉంటే అప్పుడు ఈ దేవదూతలు ఆ లోతు భార్యను అతని 2 కుమార్తెలను మరి వారు ఏ విధంగా కాపాడారో ఒకసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 16వ వచనము. అతడు తడువు చేసెను,
అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. స్వయంగా ఈ దేవదూతలే వారిని చేతులు పట్టుకుని ఆ పట్టణములో నుండి వెలుపలికి తీసుకొచ్చేశారు. ఒకసారి ఇక్కడ మీరు గమనించాలి, వారు ఎక్కడ నుండి తీసుకురాబడ్డారు అంటే మరి కాసేపట్లో నాశనము కాబోతున్నటువంటి ఆ పట్టణ ప్రాంతముల నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇక మరి కాసేపట్లో ఆ పట్టణము అగ్ని గంధకాల చేత కాల్చివేయబడబోతుంది. ఇప్పుడు అలాంటి ప్రాంతములో నుండి ఆ దేవదూతలు వారి మీద దేవుని కనికరం ఉండడాన్ని బట్టి వారితో చెప్పారు. వీళ్ళు ఇంకా వారు బయలుదేరడం లేదు, ఆలస్యం చేస్తూ ఉంటే దేవదూతలే వారి చేతులు పట్టుకుని వెలుపలికి తీసుకొచ్చేశారు. ఇలాగ వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఆ దేవదూతలు వారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 17వ వచనంలో, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత దేవుని దూతలు వారితో మాట్లాడుతున్నారు. 17వ వచనంలో, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. ఇక్కడ ఈ మాటలను ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఆ నాశన ప్రాంతములో నుండి దేవదూతలే వారిని విడిపించారు. వారిని ఒక సురక్షితమైన స్థలానికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, మీరు ఆ కనిపిస్తున్నటువంటి ఆ పట్టణానికి, ఆ పర్వతానికి మీరు పారిపోండి, మీరు ఎక్కడ కూడా ఉండొద్దు. పట్టణంలో నుండి వెలుపలికి మేము తీసుకొచ్చేసాం కదా, మీరు సురక్షితంగానే ఉన్నారు అని అనుకోవద్దు. మీరు ఉన్నటువంటి స్థలము సురక్షితమైనది కాదు. మీరు ఈ ప్రాంతము నుండి ఆ కనిపిస్తున్నటువంటి పట్టణానికి మీరు పారిపోవాలి. మీ ప్రాణాలను మీరు దక్కించుకోవాలనుకుంటే మీరు పారిపోవాలి. అంతేకాదు, మీరు వెళుతూ ఉన్నప్పుడు వెనుకకు తిరిగి చూడకూడదు. ఇక్కడ ఆ దేవదూతలు వారితో చెప్తున్నటువంటి మాటలను ఒకసారి మీరు గమనించండి. దానిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు పారిపోవాలి. రెండవది, మీరు వెనుకకు తిరిగి చూడకూడదు. ఎక్కడికి పారిపోవాలి? ఆ కనబడుతున్నటువంటి పర్వతానికి పారిపోవాలి. ఎందుకంటే అది సురక్షితమైన స్థలం. ఆ సురక్షితమైన స్థలానికి వెళితేనే నీవు కాపాడబడతావు, నీవు రక్షింపబడతావు. కాబట్టి నీవు ఉన్నటువంటి స్థలములో నుండి నీవు బయలుదేరి నీవు పారిపోవాలి. ఇక రెండవదిగా చూస్తే, నీవు వెళ్ళేటప్పుడు వెనుకకు తిరిగి చూడకూడదు. 2 అంశాలు జ్ఞాపకం చేసుకోనండి. మొదటిది, నీవు పరిగెత్తాలి. రెండవది, వెనుకకు తిరిగి చూడకూడదు. ఒక ఆలోచన నేను మీ ముందు పెడుతున్నాను. లోతు, అతని భార్య, అతని 2 కుమార్తెలు రక్షింపబడిన వారా కాదా? రక్షింపబడిన వారే. దేవుడు లేక దేవుని దూతలు వారిని ఆ పట్టణములో నుండి వారిని వెలుపలికి తీసుకొచ్చారు. ఏ పట్టణములో అయితే నాశనమును, దేవుని ఉగ్రత రాబోచు ఉన్నదో ఆ పట్టణములో ఉండకుండా దేవుడు వారిని వెలుపలకి తీసుకువచ్చాడు. వెలుపలకి తీసుకుని వచ్చినంత మాత్రం చేత వారు సురక్షితముగా ఉన్నట్లు కాదు. దేవదూతలు వారి చేతులు పట్టుకొని వారిని ఆ పట్టణంలో నుండి వెలుపలికి తీసుకొచ్చేశారు. అంత మాత్రం చేత వారు సురక్షితంగా ఉన్నట్లు కాదు. అంత మాత్రం చేత వారు రక్షింపబడినట్లు కాదు. ఇప్పుడు వారి విషయములో
దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయము అది సంపూర్తి చేయబడాలి అంటే వారు ఆ ప్రాంతములో ఉండకుండా దేవుడు చెప్తున్నటువంటి ఆ సురక్షితమైన స్థలానికి వారు పరిగెత్తాలి, లేక పారిపోవాలి. మమ్మలను దేవదూతలు రక్షించేశారు కదా, మేము రక్షింపబడిన వారం కదా, మేము ఎక్కడున్నా పర్వాలేదు, మేము అక్కడికి వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మేము రక్షింపబడిన వారము కదా అని వారు విర్రవీగితే ఆ ఉగ్రత సొదొమ గొమొర్రాల మీదకు వచ్చినప్పుడు వీళ్ళ మీద కూడా వస్తుంది. అంటే రక్షింపబడినంత మాత్రం చేత వారు సురక్షితముగా ఉన్నట్లు కాదు. అనగా రక్షణ అనేది వారికి వరించింది, కానీ అది ఇంకా ప్రారంభ స్థితిలోనే ఉంది. ఆ రక్షణను వారు సంపూర్తిగా అనుభవించాలి అంటే ఇంకా వారు చేయవలసినది ఉంది. ఇక్కడ వారి యొక్క ప్రయాణాన్ని మనము 2 భాగాలుగా విభజిద్దాం. మొదటి భాగములో దేవుడు లేక దేవదూతలే వారిని నడిపించారు. ఇక రెండవ భాగములో వారు పరిగెత్తాల్సి ఉంది. అనగా మొదటి భాగములో దేవుడే లేకపోతే దేవదూతలే వీరిని వారి చేతులు పట్టుకుని వెలుపలికి తీసుకొచ్చారు. నాశనములో నుండి, భయంకరమైన ఊబిలో నుండి వారు బయటికి రాలేకపోతున్నారు. వారు ఆలస్యం చేస్తున్నారు. వారు బయటికి రాలేని పక్షములో దేవదూతలే వారి చేతులు పట్టుకుని వెలుపలికి తీసుకొచ్చారు. ఇది మొదటి భాగం. అంటే ఒక ప్రయాణములో మనము సగం దూరం ఒక బస్ ఎక్కి మరో మిగిలిన దూరం ఆటో మీద వెళ్ళినట్లుగా ఇప్పుడు సగం ప్రయాణము దేవదూతలు జరిగించారు. దేవదూతలే వీరిని నడిపించారు. వీళ్ళకి ఒకవేళ ఆసక్తి ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, ఏదో దేవదూతల యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, వాళ్ళ యొక్క బలవంతాన్ని బట్టి మొత్తానికి ఈ సగం ప్రయాణం సంపూర్తి అయిపోయింది. ఇక మిగిలిన ప్రయాణం కొనసాగాలి అంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్ళండి, ఇప్పటిదాకా మమ్మల్ని ఎలా తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే కుదరదు. ఇక మీదట వాళ్ళ ప్రాణాలను రక్షించుకునే బాధ్యత వాళ్ళదే. అంటే దేవదూతలు వారికి సహాయము చేసేది కొంతవరకునే. ఇక మిగిలిన భాగము వారు ఆలోచన కలిగి, వారు ఆసక్తి కలిగి, వారు విశ్వాసముతో పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈ యొక్క సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, నేను ప్రారంభంలో చెప్పాను, మనము గమ్యాన్ని చేరుకోవాలి. ఏంటి మన గమ్యం? అక్కడ దేవుని దూతలు వారికి చెప్తున్నట్లుగా ఆ పర్వతము అని చెప్పినట్లుగా ఇదిగో పరిశుద్ధ పర్వతానికి మనము పరిగెత్తాలి. బైబిల్ చెప్తుంది, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ స్థలము మీద నిలవదగిన వాడు ఎవడు? ఎవరు వెళ్ళగలరు ఆ పరిశుద్ధ పర్వతానికి? ఆ పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళగలరు? రోజున క్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి మనమందరం కూడా ఆ పట్టణమునకు లేకపోతే ఆ పర్వతమునకు మనమందరం కూడా ప్రయాణిస్తున్నాం. ఈ ప్రయాణము కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మనమున్నాం. క్రీస్తు ద్వారా రక్షింపబడ్డాం. ఈ భయంకరమైనటువంటి పాపపు ఊబిలో నుండి ప్రభువే తన హస్తాలు చాపి మనల్ని బ్రతికించాడు. ఒకవేళ ఆయన చొరవ తీసుకోకపోతే ఈ లోతు అతని కుటుంబము కూడా ఇప్పటికీ అక్కడే ఉండును. దేవుని దూతలు లేక దేవుడు చొరవ తీసుకున్నాడు కాబట్టే వారిని వెలుపలికి తీసుకురావడం జరిగింది. ఎంతమంది విశ్వసించగలరు? ఎస్, దేవుడే నా మీద చొరవ తీసుకుని నా కొరకు ఆయన ఆసక్తి కలిగి నన్ను ఈ పాపమనే భయంకరమైనటువంటి జిగట ఊబిలో నుండి నన్ను లేవనెత్తాడు. హల్లెలూయా,
హాగరు అనగా అబ్రహాము భార్య అయినటువంటి శారా యొక్క దాసి. ఈ హాగరు కష్టకాలమున దేవుడు ఆమెను దర్శించి ఆమెను బలపరిచినప్పుడు ఆమె దేవుని గూర్చి ఒక మాట అంటది, నీ పేరేమిటో నాకు తెలియదు, కానీ నా పేరుతో నీవు నన్ను పిలిచావు, నీవు చూచుచున్న దేవుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హాగరుకు ఆయన ఎవరో తెలియదు, కానీ హాగరు ఎవరో ఆయనకు తెలుసు. అంటే దేవుడే మన విషయంలో చొరవ తీసుకుని, మన విషయంలో బాధ్యత తీసుకుని, మన చేయి పట్టి ఈ భయంకరమైనటువంటి పాపములో నుండి ఆయన రక్షించాడు. రక్షింపబడినటువంటి మనము ఇప్పుడు పరిగెత్తాలి, క్రీస్తు కొరకు పరిగెత్తాలి, మన గమ్యాన్ని చేరుకునే వరకు పరిగెత్తాలి, పరిగెత్తుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా మనము పరిగెత్తడం వలన మన కొరకు అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క రక్షణను మనము సంపూర్ణముగా అనుభవించగలుగుతాం. ఒకవేళ ఈ లోతు అతని కుటుంబము మేము రక్షింపబడిన వాళ్ళం కదా, మేము ఎక్కడున్నా ఒకటే అక్కడున్నా ఒకటే అనుకుని ఒకవేళ అక్కడే ఉన్నారనుకోండి, ఆ నాశనము వాళ్ళ మీద కూడా వస్తుంది. అనగా దేవుని దూతలు అంత ప్రయాసపడి వారి చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చిందంత కూడా ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. దేవుడు వారి మీద కనికరపడ్డాడు అని చదువుకున్నాం చూసారా, అదంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అనగా దేవుని మాటకు వారు లోబడకుండా వారు అక్కడే ఉంటే దేవదూతలు తమ కొరకు చేసినదంతా, దేవుడు తమ మీద చూపినటువంటి ప్రేమంతా కూడా వృధాగా పోయినట్లే. ఇప్పుడు దానిని వీరు కాపాడాలి అంటే, ఆ ప్రయాసకు తగిన విలువనివ్వాలి అంటే, ఇప్పుడు దేవుడు చెప్తున్నట్లుగా వారు పరిగెత్తాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మన జీవితంలో కూడా మనము రక్షింపబడిన చోటనే అక్కడే ఉంటే, ఒకవేళ రక్షింపబడి కూడా ఇంకా మరలా పాపములోనే ఉంటే, పాపములో నుండి దేవుడు పారిపోమంటున్నాడు, యవనేచ్ఛల నుండి పారిపోమంటున్నాడు, లోకాశలను విడిచిపెట్టమంటున్నాడు. ఆ విధముగా దేవుని మాటకు లోబడకుండా ఇంకా అక్కడే ఉంటే, ఇదిగో క్రీస్తు మన కొరకు చేసినటువంటి బలియాగమును మనం వృధా చేసిన వారం అవుతాం. క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన వారం అవుతాం. క్రీస్తు మన కొరకు చూపినటువంటి ప్రేమను మనము వృధా చేసిన వారం అవుతాం. దేవుని నామాన్ని అవమానపరిచిన వారం అవుతాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, రక్షింపబడ్డాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు, ఆ రక్షణను మనం పరిపూర్ణం చేసుకోవాలి. ఆ రక్షణను మనము సార్థకం చేసుకొనగలగాలి. ఇప్పుడు వీరి మీద ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే? పరిగెత్తాలి. ఇలా పరిగెత్తమని ఎవరికైనా చెప్పారా? వారు ఆ పట్టణంలో ఉన్న ఎవరికైనా చెప్పారా? చెప్పలేదు. ఎందుకంటే వారు రక్షింపబడిన వారు కాదు కాబట్టి. లోకాశలను విడిచిపెట్టి అవమానమును నిందలను అనుభవిస్తూ ఆ విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూచుచు మన గమ్యాన్ని మనము చేరుకునేటువంటి విధంగా ఈ పరుగు పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. ఈ బాధ్యత దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. మనకు అనగా అర్థం ఏంటంటే క్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాలలో రక్షింపబడిన కుటుంబం ఎవరు అని ఆలోచన చేస్తే లోతు కుటుంబం మాత్రమే. కాబట్టి ఆ కుటుంబానికే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, మిగిలిన వారు ఎవరికి ఆజ్ఞ లేదు. ఒకవేళ నీ తోటి స్నేహితులు కానీ, నీ తోటి సహోదరులు కానీ, నీతో ఉన్నవారు కానీ వారు పాపములో ఉన్నారు అనుకుందాం. వారు పాపములో ఉన్నారండి, నేను కూడా పాపములో ఉంటానండి అంటే ప్రత్యేకత ఉంది మనకి. ఏంటి ఆ ప్రత్యేకత అంటే? మనము రక్షింపబడిన వారము. మన అడుగులు ప్రత్యేకంగా ఉండాలి.
మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి, మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, అది దేవునికి ఇష్టకరమైనటువంటి రీతిలో ఉండాలి. ఎందుకంటే మనం రక్షింపబడిన వారం కాబట్టి. మీరు ఇలా పరిగెత్తాలి అని ఆ దూతలు ఎవరికి చెప్పలేదు, కేవలం లోతు కుటుంబానికి మాత్రమే చెప్పారు. ఒకవేళ లోతు కానీ, అతని భార్య కానీ, అతని ఇద్దరు కుమార్తెలు కానీ, ఎవరికి లేని బాధ మనకెందుకు? ఎవరు పరిగెత్తడం లేదు కదా, అందరూ అలాగే ఉన్నారు కదా, మనం ఎందుకు పరిగెత్తాలి అనుకుందాం. అలా అనుకున్నారు అనుకోండి, వారిని ఎందుకు పరిగెత్తమనలేదు అంటే వారు రక్షింపబడిన వారు కాదు. మరి నువ్వెందుకు పరిగెత్తాలంటే నువ్వు రక్షింపబడిన దానవు, రక్షింపబడిన వాడవు కాబట్టి, నీ కుటుంబం రక్షింపబడింది కాబట్టి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, రక్షింపబడిన వారి సంఖ్యలో ఉన్నటువంటి మనతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మన మీద ఉన్నటువంటి బాధ్యతను ప్రభు గుర్తు చేస్తున్నాడు. మన యొక్క కర్తవ్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రోజున మనము పరిగెత్తాల్సినటువంటి మన పరుగు ఏంటి, మనం వెళ్ళాల్సినటువంటి మన గమ్యం ఏంటి, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మరోసారి జ్ఞాపకం చేస్తాను. 17వ వచనం, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము. ఒకటి పరిగెత్తాలి. రెండవదిగా చూస్తే నీ వెనుక చూడకుము. వెనుక చూడకుము అంటే అర్థం ఏంటంటే నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. ఇక్కడ పరిగెత్తడం ఎంత ప్రాముఖ్యమో వెనుకకు తిరిగి చూడకుండా ఉండడం కూడా అంత ప్రాముఖ్యం. నేను పరిగెత్తుతున్నాను అనుకుంటూ ఒకవేళ మధ్యలో వెనక్కి తిరిగి చూడడం, ఇంకా అలాంటప్పుడు పరిగెత్తినా ఉపయోగం లేనట్టే. మన పరుగు, మన ప్రయాస, మన యొక్క విశ్వాసము, మన భక్తి వ్యర్థం కాకుండా ఉండాలి అంటే తిరిగి చూసేవారిగా ఉండకూడదు. పరిగెత్తడం ఎంత ప్రాముఖ్యమో వెనుకకు తిరగకుండా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 62వ వచనములో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయము 62వ వచనములో, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే గురి యొద్దకే వెళ్ళాలి అంటే ఆ గురి వైపే మనం చూడాలి. మన గురి మన ప్రభు, మన గురి మన విశ్వాసమునకు కర్త అయినటువంటి మన ప్రభు. ఆయననే మనం చూడాలి. మన ముందున్నటువంటి మన ప్రభువును మనం చూడాలి. ఒక అద్భుతమైనటువంటి పాట ఉంటుంది, నా ముందు సిలువ నా వెనుక లోకాశల్ నే వెను తిరుగన్ అని ఒక కోరస్ మనం పాడుతూ ఉంటాం. మన ముందు ఉన్నది క్రీస్తు, మన ముందు ఉన్నది సిలువ, మన వెనుక ఉన్నది లోకము, లోకాశలు. మనము తిరిగి చూసేటువంటి వారిగా ఉండకూడదు. ఇక్కడ పరిగెత్తడం ఎంత ప్రాముఖ్యమో వెనుక తిరగకుండా పరిగెత్తడం కూడా అంతే ప్రాముఖ్యం. మనలో చాలామంది పరిగెడుతూ ఉంటారు. నేను పరిగెడుతున్నానండి, నేను ప్రార్థన చేస్తానండి, నేను విశ్వాసంలో ఉన్నానండి. కానీ కొన్నిసార్లు మధ్యలో ఎందుకో వెనక తిరిగి చూస్తుంటారు. వెనుకకు తిరిగి చూడడం ఎంత ప్రమాదకరమో ఈ సందర్భం చూస్తే అర్థమవుతుంది. లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు ఆమెకు ఇంకా జీవితం లేదు. ఇప్పుడు ఆమె జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు అర్ధాంతరంగా ఆమె జీవితం ఆగిపోవడానికి కారకులు ఎవరు? ఉత్తరవాది ఎవరు? లోతు భార్యను అతనిద్దరు కుమార్తెలను బలవంతంగా వాళ్ళ చేతులు పట్టుకుని వెలుపలికి తీసుకొచ్చినటువంటి దేవదూతలదా? వారి మీద కనికరపడిన దేవునిదా? వారి కొరకు ప్రార్థన చేసిన అబ్రహాముదా?
ఎవరిది బాధ్యత? ఇప్పుడు ఒక ఆమె ప్రాణాలు పోయాయి కదా, ఒక అర్ధాంతరంగా ఒక స్త్రీ ప్రాణాలు పోయాయి. మానవ జీవితం ఎంతో విలువైంది, ఇంకా ఆమెకు ఎంతో జీవితం ఉంది, ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది. మరి అర్ధాంతరంగా ఆమె జీవితం ఆగిపోయింది మధ్యలో. కారకులు ఎవరు? ఎవరిని ఉత్తరవాదులుగా ఎంచాలి? ఒకవేళ లోతు ఎవరి మీద కేసు వేస్తాడు? తన భార్య విషయంలో ఎవరి మీద కేసు వేస్తాడు? ఇదిగో నా భార్య చనిపోయింది, ఇదిగో మీరు తీసుకురావడం వల్లనే అని దేవదూతల మీద కేసు వేస్తాడా? నువ్వు దేవుడు మా మీద కనికరించి మమ్మల్ని పట్టణంలోంచి వెలుపలికి తీసుకొచ్చావు అని దేవుని మీద కేసు వేస్తాడా? లేదా ప్రార్థన చేసిన అబ్రహాం మీద కేసు వేస్తాడా? అసలు ఉత్తరవాది ఎవరు? బాధ్యులు ఎవరు? బైబిల్ వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలము, ఆమె ప్రాణమునకు ఆమె ఉత్తరవాది, ఎవరో కాదు. ఆమె భర్త కాదు, ఆమె కుమార్తెలు కాదు, ఆమెయే. ఆమె వెను తిరిగి చూసింది. అక్కడ బైబిల్లో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది, ఆమె వెను తిరిగి చూసింది వెంటనే ఉప్పు స్తంభం అయింది. మరి ఎవరు చూడమన్నారు? ఎవరు ప్రోత్సాహంతో చూసింది? ఎవరు ఆమెను ప్రోత్సహించారు? ఆ విషయాలు ఏమీ కూడా అక్కడ రాయబడలేదు. ఒకవేళ ఎవరు నిన్ను ప్రోత్సహించినా, ఎవరు నిన్ను బలవంతం చేసినా, ఎవరు నిన్ను ప్రేరేపించినా, నీ ద్వారా పాపము జరిగితే దానికి నీవే ఉత్తరవాదివి. వాళ్ళను ప్రోత్సహించారండి, సరదాగా డ్రింక్స్ పార్టీని తీసుకెళ్లారండి, బలవంతంగా నా చేత మందు పోయించి తాగించేశారండి. అవును, వాళ్ళు ప్రేరేపించినంత మాత్రం చేత, వారు బలవంతం చేసినంత మాత్రం చేత మన బుద్ధి ఏమైంది? మన జ్ఞానం ఏమైంది? ఇప్పుడు లోతు భార్య చూసిందంటే, ఒకవేళ లోతు ఏమన్నా ఒకసారి వెనక్కి తిరిగి చూడు, వెనకాల ఏముందో చూడు, వెనక్కి తిరిగి చూడొద్దన్నారు, నాకు ధైర్యం సరిపోవట్లేదు, నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని లోతు ఏమన్నా అన్నాడో, లేకపోతే వారి కుమార్తెలు కానీ అమ్మ ఒకసారి వెనక్కి తిరిగి చూడు వెనకాల ఏముందో అని ఆశ పెట్టారో, లేకపోతే ప్రేరేపించారో తెలియదు. కానీ మొత్తానికి ఆమె వెనుదిరిగి చూసింది. ఇప్పుడు ఆమె ప్రాణాలకు ఆమెయే ఉత్తరవాది అయ్యింది. ఎవ్వరూ కాదు బాధ్యులు, ఆమెయే. ఒకసారి ఆలోచించేయండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా వెనుతిరిగి చూసేటువంటి వారిగా ఉండకూడదు. వెనుతిరిగి చూడడం అంటే ప్రాణాన్ని పోగొట్టుకున్నంత ప్రమాదకరం, అంత ప్రమాదకరం. ఎవరు ఉత్తరవాదులు? ఇప్పుడు ఆమె ప్రాణానికి ప్రభువు నిన్ను రక్షించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. పాప ఊబిలో ఉన్నప్పుడు, ఆ ఊబిలో నుండి నీవు లేవనెత్తబడలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నన్ను లేవనెత్తుతారు? ఎవరు నన్ను ఆదరిస్తారు? ఆ దుఃఖ సాగరములో ఉండి నన్ను ఎవరు ఓదారుస్తారు? ఈ మరణ పడక మీద నుండి ఎవరు నన్ను లేవనెత్తుతారు అని ఎదురు చూస్తున్నటువంటి మనకు ఆపద్బాంధవుళ్లాగా ప్రభు కనిపించాడు. ఆయన మన యొద్దకు వచ్చి మన చేయి పట్టి మనలను లేవనెత్తాడు. ప్రియ సహోదరులారా, ఈ విధంగా లేవనెత్తబడినటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము, ఇదిగో మన యొక్క ప్రయాణాన్ని మనము కడ వరకు కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం. కడ వరకు కొనసాగించాలి. ఎందుకంటే మనం రక్షింపబడిన వారి సంఖ్యలో ఉన్నాము కాబట్టి. అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. ఒకవేళ క్రీస్తు మనం రక్షించకపోతే, ఒకవేళ ఇలా కూడా అనుకుంటారు, ఈ ప్రార్థన ఎవరు చేస్తారండి, ఉపవాసాలు ఎవరు ఉంటారండి, వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారండి, లోకాశలకు దూరంగా ఎవరు ఉంటారండి, ఎవరు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తారండి, చాలా కష్టంగా ఉందండి భక్తి, బాప్తిజం తీసుకోకపోయినా బాగుందండి, రక్షణ పడకపోయినా బాగుందండి. చాలామంది ఆ గత జీవితం యొక్క పూర్వ వైభవాన్ని చూసుకుని అదే బాగుందనుకుంటారు. వాస్తవానికి పూర్వ వైభవమే కనిపిస్తుంది, కానీ ఆ కాలంలో ఎంత బాధలు పడ్డారు, ఎన్ని వ్యధలు అనుభవించారు, అవేమీ కూడా ఇప్పుడు గుర్తుకు రావు. దయచేసి ఇలాంటి ఆలోచనలు మనలోకి రాకూడదు. ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో నుండి 33వ అధ్యాయము 1 నుండి 9 వచనాలలో ఒక సందర్భం రాయబడుతుంది. ఏమిటా సందర్భం అంటే,
ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము చుట్టూ ఒక బలమైన ప్రాకారం ఉంది. ఆ ప్రాకారమునకు ద్వారమునొద్ద ఒక కాపలాదారుడు అతడు కాపలా కాస్తూ ఉన్నాడు. అతడు ఆ గవిని యొద్ద ఉండి కాపలా కాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పట్టణాన్ని రక్షించే బాధ్యత ఎవరిది అంటే ఆ కాపలాదారుడిదే. ఒక్కొక్క సమయంలో శత్రువులు అర్ధరాత్రి వేళ వారు ఈ పట్టణం మీదకి యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వస్తున్న సమయంలో ఆ సమయానికి కాపలాదారుడు మెలకుగానే ఉన్నాడు. ఆ శత్రువుల యొక్క రాకను పసిగట్టాడు. వారు దూరముగా ఉండగానే ఆ పట్టణములో ఉన్న వారిని అందరిని కూడా హెచ్చరించాడు. వారందరిని హెచ్చరించాడు. అయితే వారు ఈ సమయంలో మన మీదకి యుద్ధానికి ఎవరు వస్తారు అంటూ నిర్లక్ష్యంగా వారు ఉండిపోయారు. శత్రువులు రానే వచ్చారు. అజాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా సంహరించారు. ఇప్పుడు ఇలాంటి సందర్భములో ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకు ఉత్తరవాది ఎవరు? వారే. వారి ప్రాణములకు ఉత్తరవాది ఎవరు అంటే వారే. ఎవరిని బాధ్యులను చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కాపలాదారుడు పని ఏంటి? కాపలా కాయాలి, శత్రువు వచ్చేటువంటి సమయాన్ని పసిగట్టి ప్రజలకు చెప్పాలి, ప్రజలను అప్రమత్తం చేయాలి. అతను చేయవలసిన పని అతడు చేశాడు. కానీ వీరు అప్రమత్తం కాలేదు, వీరు జాగ్రత్త పడలేదు. వీరి నిర్లక్ష్యమే వీళ్ళ ప్రాణాలు తీసివేసింది. ఇప్పుడు ఉత్తరవాదులు ఎవరంటే వారే. ఇక రెండవ సందర్భం ఏంటంటే శత్రువులు వస్తూ ఉన్నారు. ఈ కాపలాదారుడు అతడు నిద్రపోతున్నాడో లేకపోతే ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలియదు, కానీ అజాగ్రత్తగా ఉన్నాడు. వారు వస్తున్నటువంటి రాకను పసిగట్టలేదు. ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉన్నారు. ఒకవేళ శత్రువు ఎవరు రావట్లేదేమో, ఒకవేళ వస్తే ఇతడు చెప్తాడు కదా, అతడు ఏమీ చెప్పడం లేదంటే మన పట్టణం మీదకి శత్రువులు ఎవరో కూడా రావడం లేదు కదని చెప్పి వారు నిశ్చింతగా ఉన్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఒకవేళ అది అర్ధరాత్రి సమయం అయితే చక్కగా నిద్రలో కూడా ఉన్నారు వారు. సడన్గా శత్రువులు వచ్చారు, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సంహరించారు. ఇప్పుడు వీళ్ళందరి ప్రాణాలకి ఉత్తరవాదులు ఎవరు? కాపలాదారుడు. ఎందుకంటే హెచ్చరించవలసిన సమయంలో హెచ్చరించలేదు, అతడు మెలకువగా లేడు, వారిని అప్రమత్తం చేయలేదు. ఇప్పుడు వీళ్ళందరి ప్రాణాలకు ఉత్తరవాది ఎవరు అంటే ఆ కాపలాదారుడు. ఇదే విషయాన్ని ఈ యొక్క సందర్భానికి మనం అన్వయిద్దాం. లోతు భార్య ఇప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు ఈమె ప్రాణాలకు ఉత్తరవాది ఎవరు? దేవదూతలా, లేక దేవుడా, లేకపోతే ఆమెనా? ఆమె ప్రాణానికి ఆమెయే ఉత్తరవాది. ఎందుకంటే దేవదూతలు హెచ్చరించారు, దేవుడు హెచ్చరించాడు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోండి, వెనుకకు తిరిగి చూడవద్దు అని ఖచ్చితంగా చెప్పారు, హెచ్చరించారు. కానీ హెచ్చరికను ఆమె నిర్లక్ష్యం చేసింది. ఒకవేళ హెచ్చరిక చేయలేదు అనుకోండి, అయ్యో నాకు తెలియక నేను చూసేసానండి, నాకు చెప్తే నేను చూడకపోదును కదా, అనవసరంగా నేను చూసేసాను, నాకు చెప్పకపోవడం వలన నాకు తెలియకపోవడం నేను చూసేసాను, అనవసరంగా నా ప్రాణాలు పోయాయి అని ఈమె వాదించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈమె తరపున ఎవరైనా వాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ దేవతలు చెప్పాల్సిన విషయాన్ని వారు చెప్పేశారు. ఇప్పుడు వారు ఉత్తరవాదులు కాదు. ఇప్పుడు ఆమె ప్రాణానికి ఉత్తరవాదులు ఎవరు అంటే ఆమెయే. ఆమె ప్రాణమునకు ఉత్తరవాది. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, మన జీవితంలో రక్షింపబడినటువంటి మనము, ఈ యొక్క విశ్వాస యాత్రలో పరిగెత్తుతున్నటువంటి మనము, గురి యొద్దకే ప్రయాణమైనటువంటి మనము, అలుపెరుగని సైనికుని వలె మనము మన విశ్వాసకర్త అయినటువంటి దేవుణ్ణి చూస్తూ మనం పరిగెత్తవలసినటువంటి అవసరం ఉంది. పరిగెత్తాలి. మనం పరిగెత్తే సమయంలో తిరిగి చూసేటువంటి వారుగా ఉండకూడదు. ఒకవేళ తిరిగి చూస్తే జరగరానిది ఏదైనా జరిగితే ఉత్తరవాదులు ఎవరు? దేవుడా? కాదు, మనమే.
ఎందుకంటే దేవుడు ముందుగానే హెచ్చరించాడు, నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు చూచువాడు నాకు అనగా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఖచ్చితంగా ప్రభు చెప్పేశాడు, నువ్వు వెనక తిరిగి చూసే అలవాటు ఉంటే, నువ్వు వెనక తిరిగి చూసి వెనకకు మళ్ళేటువంటి అలవాటు ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి పాత్రుడవు కావు. నీవు ఆ సురక్షితమైనటువంటి రక్షణార్థకరమైనటువంటి ఆ స్థలంలో నువ్వు ఉండలేవు, ఆ మహిమలోనికి నువ్వు ప్రవేశించలేవు. దేవుడు ముందుగానే హెచ్చరించాడు. మరి ఈ హెచ్చరికను మనం అందరం కూడా లక్ష్య పెడుతూ తిరిగి చూడకుండా మన గురువైపే మనం చూస్తూ మన గమ్యాన్ని చేరవలసినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. మన గమ్యాన్ని మనం చేరాలి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో, 2వ అధ్యాయం అంతా కూడా ఒక సందర్భం ఉంటుంది. అక్కడ రహాబు అనేటువంటి ఒక ఆమె ఇశ్రాయేలీయుల దేశంలో నుండి వేగు చూడడానికి వచ్చినటువంటి 2 మనుషులను ఆమె దాచిపెడుతుంది. సైనికులు వచ్చినప్పుడు వారు వెళ్ళిపోయారు అని అబద్ధం చెప్తుంది. ఈ విధంగా వారి ప్రాణాలను కాపాడినందుకు ఆమె కూడా అంటది, మీరు ఖచ్చితంగా మా దేశం మీదకి యుద్ధానికి వస్తారు, అప్పుడు దయచేసి నా ప్రాణాలు, నా కుటుంబస్తుల ప్రాణాలు మీరు కాపాడాలని చెప్పినప్పుడు ఆ 2 మనుషులు కూడా ఆమెకు మాటిస్తారు, ఖచ్చితంగా మీ ప్రాణాలు మేము కాపాడుతాం. అయితే ఒక కండిషన్, ఆ కండిషన్ ఏంటంటే, ఇదిగో మేము ఏ కిటికీ గుండా అయితే మేము దించబడ్డామో ఈ కిటికీకి ఎర్రని దారం కట్టి ఉంచు. ఈ ఎర్రని దారం కట్టబడినటువంటి ఈ ఇంటిలో ఎంతమందిని అయితే తీసుకొస్తాం అంతమందికి ఏ విధమైన ప్రాణహాని కలగకుండా మేము వారి యొక్క ప్రాణాలు కాపాడతాం అని చెప్తూ ఒక మాట చెప్తున్నారు. చూడండి 18వ వచనంలో, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్దనున్న, నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. వారు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఇంటిలో నుండి ఎవరైనా బయటకు వెళితే, వారికి ఏమైనా జరిగితే వారి ప్రాణాలకు మేము ఉత్తరవాదులం కాము. వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. ఎక్కడ నుండి? ఆ ప్రజలు అనగా ఆ 2 మనుషులు కూడా ఒక సురక్షితమైన స్థలాన్ని వారికి ఏర్పాటు చేశారు. ఏంటి ఆ సురక్షితమైన స్థలం అంటే వారి గృహమే. ఆ గృహానికి ఎర్రని దారం కట్టమన్నారు ఆ కిటికీకి. వారు అంటున్నారు, ఈ సురక్షితమైనటువంటి ఇంటిలో ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షితంగానే ఉంటారు. ఒకవేళ ఇంటి నుండి ఎవరైనా బయటకు వస్తే వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. గమనించండి, ఆ సురక్షితమైనటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఎవరైనా సరదాగా అలా బయటకు వెళ్ళొద్దాం అని తిరిగారు అనుకోండి. ఇప్పుడు ఎవరైనా బయట తిరుగుతుంటే కొంతమంది హెచ్చరిస్తున్నారు, ఇదిగో బయట కరోనా బూచి ఉంది, జాగ్రత్త, అస్తమాను బయట తిరగొద్దు అని. అలాగే వారు ఒకవేళ బయట తిరిగితే శత్రువుల వలన జరగరాని నష్టం ఏదైనా జరిగితే, వారి ప్రాణాలు పోతే వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ వారు ముందుగానే హెచ్చరించారు. నాకు తెలియదండి, నేను సరదాగా అలా బయట తిరుగుతున్నానండి, తిరగడానికి వెళ్ళానండి, నాకు ఎవరు చెప్పలేదండి అనడానికి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రయాణములో మనం ముందుకే వెళ్ళిపోవాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. నాకు ఎవరు చెప్పలేదండి అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. దేవుడు ముందుగానే తన యొక్క విషయాలన్నీ కూడా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యంలోనికి మనం చివరికి వద్దాం. ఈ యొక్క లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్యని మనం జ్ఞాపకం చేసుకునగలగాలి. ఆమె ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయింది? కారణం ఏంటి? ఆ ప్రయాణాన్ని ఆమె కొనసాగించలేకపోయింది. వెనుకకు తిరిగి చూసేటువంటి ఏ ఒక్కరు కూడా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేరు. ఒకవేళ నీవు బాప్తిసం పొంది ఉండవచ్చు, రక్షణ పొంది ఉండవచ్చు, విశ్వాసులమై ఉండి ఉండవచ్చు, కానీ ఈ యొక్క ప్రయాణములో మనం ముందుకు పరిగెత్తాలి.
చివరి ఓ మాట జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకునుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. 14 వచనం కూడా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందుకొనవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఈ మాట చెప్తుంది ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు. ఎంతోమందిని విశ్వాసులుగా తయారు చేసిన వాడు, ఎంతోమందికి రక్షణను ప్రకటించినటువంటి వాడు, ఎన్నో సంఘాలు కట్టినటువంటి వాడు. ఇంత గొప్ప భక్తుడు అంటున్నాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందుకున్నాను, నేను గెలిచేశాను అని నేను అనుకోవట్లేదు. నేను ఇంకా గెలవలేదు, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందుకొనలేదు. ఇప్పుడు నా వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కొరకై నేను వేగిరపడుచు, ఇదిగో నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఎందుకంటే ఉన్నతమైనటువంటి బహుమానం నాకు కావాలి. ఆ ఉన్నతమైనటువంటి బహుమానము కొరకు నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఆ విధంగానే పరిగెత్తాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. వెనుక తిరిగి చూసేటువంటి వారిగా ఉండకూడదు. ఈ యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకునేటువంటి సత్యం, రక్షింపబడినటువంటి మనము లోకము వైపు చూసేవారిగా ఉండకూడదు, లోకాశల చేత ఆకర్షింపబడేవారిగా ఉండకూడదు, దేవుని వైపే చూస్తూ. ఎందుకంటే గొప్ప బహుమానమును ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ బహుమానం కొరకు ఈయన పరిగెడుతున్నాడంట. పరిగెడుతూ ఒక సందర్భంలో అంటాడు, నా పరుగు నేను కడముట్టించానంటాను. అంటే అర్థం ఏంటంటే నేను పరిగెత్తాను, నా పరుగును నేను కడముట్టించాను. మనం కూడా చెప్పగలగాలి, నేను పరిగెత్తాను అంతే. అలాగే చెప్పాలి తప్ప నేను మధ్యలో ఆగిపోయానండి, కొన్ని రోజులు ఆగిపోయానండి, కొన్ని రోజులు వెనక్కి వెళ్ళిపోయానండి, ఇలాంటి రిమార్క్స్ మన జీవితంలో ఉండకూడదు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. గురి యొద్దకే పరిగెత్తేటువంటి వారిగా మన హృదయాలను స్థిరపరచుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం మనమందరం కూడా. ప్రభువా, మేము గురి యొద్దకే పరిగెత్తేవారుగా మా యొక్క విశ్వాసములో నీవు మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసములో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వెనుతిరిగి చూసినటువంటి లోతు భార్య వలె నాయనా మేము వెనుతిరిగి చూడకూడదు. ప్రభువా, లోతు కుటుంబంతో చెప్తున్నట్లుగా రక్షింపబడినటువంటి మీరు పరిగెత్తాలి. ఇది సురక్షితమైన స్థలం కాదు, ఇది సురక్షితమైన పర్వతం కాదు. ఆ సురక్షితమైన పర్వతం దగ్గరికి మీరు పరిగెత్తాలి అని చెప్తున్నట్లుగా, వెనుతిరిగి చూడవద్దు అని చెప్తున్నట్లుగా, అయ్యా సురక్షితమైనటువంటి నీ రాజ్యాన్ని చేరుకునే వరకు నేను ఏమాత్రం కూడా వెనుతిరిగి చూడకుండా ముందుకే నేను పరిగెత్తేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దామండి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, గురి యొద్దకే పరిగెత్తేటువంటి వారుగా అంటే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవా, నీ నామమునకు వందనాలు. ఈ యొక్క సమయమున నాయన నీ యొక్క వాక్యమును మేము ధ్యానించడానికి మాకు నీవిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో నాయన మేము గమ్యము చేరేవారిగా, ఆయన గురి యొద్దకే పరిగెత్తేవారుగా, నాగటి మీద చేయి నిలిపి వెనుక తట్టు చూచేవారుగా కాక, ఎందుకంటే అట్టి వారు నీ రాజ్యానికి పాత్రులు కారని సెలవిస్తున్నావు.
ప్రభు అది నాయన అటువంటి ఆ స్థితిని మాలో నుండి దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కూడా నాయన ఇదో ప్రభు మా యొక్క పరుగు పందెంలో మేము ఓపికతో పరిగెత్తాలి. అదేవిధంగా నాయన వెనుతిరిగి లోకము వైపు లోకాశల వైపు చూడకుండా మేము పరిగెత్తాలి. అటు కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదో నాయన లోతు కుటుంబంలో నుండి నువ్వు మాకు నేర్పించినటువంటి యొక్క ఆత్మీయ పాఠాలను బట్టి నీకు వందనాలు. లోతు భార్య ద్వారా నువ్వు మాకు నేర్పించినటువంటి నాయన యొక్క పాఠమును బట్టి నీకు వందనాలు. ఈ యొక్క హెచ్చరికను బట్టి నీకు వందనాలు. దో ప్రభు మేమందరం కూడా హెచ్చరికనుంది. దో నాయన ఈరోజు మా స్థితి ఏ విధంగా ఉన్నదో నాయన మేము ముందుకే వెళ్ళేవారిగా ఉన్నామో వెను తిరిగి చూసేవారిగా ఉన్నామో ఒకసారి పరీక్షించుకునే కృపను మాకు ఇచ్చావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యము ద్వారా దో నాయన ఎంతమంది మాటలు విన్నారో ప్రభు వారందరికీ కూడా గొప్ప ఆశీర్వాదములు దయచేయమని వేడుకొనుచున్నాం. దో నాయన మా ప్రియులు ప్రభు వారి వారి గృహాల్లో ఉంటూ దో నాయన యొక్క ఆరాధన పాలు పొందుతూ ఉన్నారు. దో నాయన వారి యొక్క గృహములో నాయన నీ యొక్క మహిమ నీ యొక్క ప్రభావము ప్రభువా నింపబడునుగాక. దో నాయన వారు ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ఆ యొక్క స్థలము నీ యొక్క ఆశీర్వాదంతో నింపబడునుగాక. దో నాయన వారిలో ఉన్నటువంటి దో నాయన వారి చుట్టూ ఉన్నటువంటి ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావము నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. వారిని బాధిస్తున్నటువంటి ప్రతి బలహీనత యేసునామములో విడుదల కలుగునుగాక. యేసునామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. దో నాయన ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇదిగో నాయన ఈ యొక్క పరిస్థితుల నుంచి నాయన విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు రాబోతున్న దినాల్లో మేమందరం కూడా ముఖాముఖిగా కలుసుకొని నీ నామాన్ని ప్రభువా ఇదిగో నాయన సన్నుతించేటువంటి భాగ్యమును నీవు మాకు దయచేయమని వేడుకొనొచ్చు. ఇదిగో నాయన ఈ యొక్క ప్రార్థన ఆరాధనలలో నాయన వాక్య ధ్యానములో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నామని అందరికీ కూడా వారి వారి అవసరతలు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయము. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము సదాకాలము మనందరికీ కూడా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనతో ఉండునుగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.